సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆపరేటర్స్. నెక్స్ట్ టాపిక్ ఇదన్నా ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో పైథాన్ లో ఉన్న ఆపరేటర్స్ ఏంటిది? వాట్ ఆర్ ద ఆపరేటర్స్ we have in the python? So what are the operators we have in the python? So python లో ఉన్న ఆపరేటర్స్ ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు అసలుకి ఆపరేటర్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఆపరేటర్? మీన్స్ operator. So operator అంటే simply you can call it as the relation between the operands is called operator. The relation between the అంటే we have a lot of definition. అందులో సింపుల్ గా we can call it the relation between the operands is called an operator అని అంటారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ ఐ టేకెన్ a ప్లస్ బి అని చెప్పి రెండు వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు a అనేది ఒక వేరియబుల్, b అనేది ఒక వేరియబుల్. ఈ రెండు వేరియబుల్స్ లో ఇక్కడ హియర్ a కామా b. సో a కామా b అనేవి హియర్ a కామా b ఆర్ ఆపరెంట్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ప్లస్ ఇస్ ఏ ఆపరేటర్. ప్లస్ ఇస్ అన్ ఆపరేటర్. అంటే ఈ ప్లస్ అనే ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది? మేకింగ్ అన్ రిలేషన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ మధ్యలో ఒక రిలేషన్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇయర్ ఏ కామా బి అనే ఆపరెంట్స్ మధ్యలో ఈ ప్లస్ అనేది యాడింగ్ చేస్తుంది ఆ రెండు మధ్యలో. సో రెండింటిని ఆ ప్లస్ అనేది ఇస్ అన్ ఆపరేటర్ మేకింగ్ అన్ రిలేషన్ బిట్వీన్ దట్ ఆపరెంట్స్ మధ్యలో ఒక రిలేషన్ అనేది మెయింటైన్ అనేది చేస్తుంది. లైక్ మనకు ఇది ఒక్కటే కాదు, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ప్లస్ మైనస్ ఆస్టెక్ ఫ్లోరింగ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అన్నమాట. సో ఒక్కొక్క ఆపరేటర్ ఒక్కొక్క పర్పస్ లో వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో పైథాన్ లో అయినా సరే, జావాలో అయినా సరే, సిలో అయినా సరే, C++ లో అయినా సరే, ఆపరేటర్ ఇస్ మీనింగ్ ఇన్ ద సేమ్. రిలేషన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఇస్ కాల్డ్ అన్ ఆపరేటర్. దీన్ని అదే అంటారు. ఏ లాంగ్వేజ్ తీసుకుంటే అది దాంట్లో ప్రతి దాంట్లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఆపరేటర్స్ లలో సో ఏ కామా బి అనేది ఆపరెంట్స్ అయితే ఇక్కడ ప్లస్ అనేది ఇట్ ఇస్ అన్ ఆపరేటర్ మేకింగ్ అన్ రిలేషన్ బిట్వీన్ దట్ ఆపరెంట్స్ మధ్యలో ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇఫ్ దట్ ప్లస్ ఇస్ నాట్ దేర్, సో దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దట్. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో కాబట్టి దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ రిలేషన్. ఆ ప్లస్ అనేది ఏం చేస్తుంది? ఆ ఏ వాల్యూని బి వాల్యూని యాడ్ చేస్తుంది. సో యాడ్ చేసి దే ఆర్ మేకింగ్ అన్ రిలేషన్. సో కాబట్టి ద రిలేషన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఇస్ కాల్డ్ అన్ ఆపరేటర్ అని. అయితే ఇక్కడ ఇన్ ద పైథాన్ లో we have టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ we have అని అంటే ఫస్ట్ వన్ ఇస్ అర్థమెటిక్ ఆపరేటర్. And second one is an assignment operator. Third one is an comparison operator. And fourth one is an logical operator. సో ఇక్కడ కొన్ని ఆపరేటర్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కామన్ గా ఉంటాయి. కొన్ని ఆపరేటర్స్ అనేటివి ఓన్లీ దాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే మాత్రమే ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఈ కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఈ 4 ఆపరేటర్స్ అనేవి విల్ బి దేర్ ఇన్ ద మీకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. మీరు సి నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా అన్నిట్లలో ఉంటాయి. సో ఈ ఆపరేటర్స్ అన్నిట్లలో కూడా సేమ్ ఒకటేలాగా వర్క్ అవుతుంది. కానీ ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామింగ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. సిలో ఒకలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం, C++ లో ఒకలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం, జావాలో ఒకలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం, అండ్ నెక్స్ట్ పైథాన్ లో కూడా ఒక్కొక్కలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఒకలాగా. అండ్ నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్. ఈ బిట్వైజ్ ఆపరేటర్ నార్మల్ గా ఉండదు, మనం ఎక్కువగా యూజ్ చేయము, బట్ ఇట్ విల్ బి దేర్. సో బిట్వైజ్ ఆపరేటర్ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్
వల్రస్ ఆపరేటర్. ఈ వల్రస్ ఆపరేటర్ అనేది ఓన్లీ పైథాన్ లో మాత్రమే ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ దేర్ ఇన్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఇస్ స్పెషల్ ఆపరేటర్స్. వల్రస్ స్పెషల్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్. సో ఇక్కడ స్పెషల్ ఆపరేటర్స్ అంటే టూ టైప్స్, మళ్ళీ టూ ఉంటాయి ఇందులో స్పెషల్ ఆపరేటర్స్ లో. వన్ ఇస్ ఏమైనా మెంబర్షిప్ ఆపరేటర్, second one is an identity operator. So these are the two types of operators we have. So ఒకటేమో మెంబర్షిప్, ఇంకోటేమో ఐడెంటిటీ ఆపరేటర్. So one is a membership operator, another one is an identity operator. So these are the two types of operators we have. సో ఇవి మొత్తము మనకి ఏంటి అంటే 7 ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 7 స్పెషల్ ఆపరేటర్స్ 8 ఆపరేటర్స్ ఉంటాయి నార్మల్ గా. సో స్పెషల్ ఆపరేటర్ అనేది కూడా స్పెషల్ ఆపరేటర్ 2 ఉంటాయి కాబట్టి 8 ఆపరేటర్స్ ఉంటాయి నార్మల్ గా. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. అందులో లెట్ మీ డిస్కస్ ద వన్ ఆఫ్టర్ ద వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. సో లెట్ మీ డిస్కస్ ద ఫస్ట్ వన్ ఇస్ అన్ అర్థమెటిక్ ఆపరేటర్. Arithmetic operator. So this operator is used for this operator is used for mathematical calculation purpose. Mathematical calculation purpose. So mathematical calculation purpose కోసము ఈ arithmetic operator అనేది యూస్ చేస్తాం. This operator is used for an mathematical calculation purpose కోసం యూస్ చేస్తాం. అయితే ఈ mathematical calculation purpose కోసము మనం ఇక్కడ యూస్ చేసే ఆపరేటర్స్ ఏంటిది? సో మనం యూస్ చేసే సింబల్స్. What are the symbols we use? We use the symbols plus. సో ప్లస్ అంటే ఏంటిది? నార్మల్ గా ప్లస్ అంటే ఏంటిది? సో సమ్, యూ కెన్ కాల్ ఇట్ as సమ్. అంటే ఇప్పుడు దాని మీనింగ్ అంటే ఇప్పుడు ఆపరేటర్ అండ్ ద మీనింగ్ రాస్తాను ఇక్కడ. ఆపరేటర్ ఇక్కడ ఆపరేటర్ ప్లస్ అనే ఆపరేటర్ ఉందనుకోండి. ప్లస్ అంటే ఏంటిది? నథింగ్ బట్ అన్న అడిషన్ ఆర్ అన్న సమ్. యూ కెన్ కాల్ అన్న దాని మీనింగ్ వచ్చేసరికి అడిషన్ ఆర్ అన్న సమ్. మైనస్, సో మైనస్ అని అంటే వీ కెన్ కాల్ ఇట్ అన్న డిఫరెన్స్ అని అనొచ్చు, లేదంటే సబ్ట్రాక్షన్ అని అనొచ్చు. యూ కెన్ కాల్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఈ స్టార్ సింబల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఆస్ట్రిక్ అని అంటారు. స్టార్ చుక్క అని చెప్పి ఇలా అనకంటే దీన్ని. సో వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఆస్ట్రిక్ అని అంటారు. వీఆర్ గోయింగ్ టు ఆస్ట్రిక్. సో ఇక్కడ ఆస్టరిక్, దాని ప్రొనౌన్సియేషన్ we called it as an asterisk అని అంటారు. సో ఆస్ట్రిక్ అని అనేది ఇది ఎందుకోసం యూస్ చేస్తారంటే ఫర్ ద మల్టిప్లికేషన్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. మల్టిప్లికేషన్ పర్పస్ కోసం we are going to use this అని ఆస్ట్రిక్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్లాష్. సో స్లాష్ అనేది we are going to use అని ఫర్ ద డివిజన్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. డివిజన్. సో డివిజన్ పర్పస్ కోసం we are going to use అన్న ఆస్ట్రిక్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్
డబుల్ ఆస్ట్రిక్ అనేది ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకో ఆస్ట్రిక్ సారీ డబుల్ స్లాష్ అనేది ఉంటుంది అనమాట. సో స్లాష్ అంటేనేమో డివిజన్ పర్పస్ కోసం, డబుల్ స్లాష్ అంటేనేమో సో వీఆర్ గోయింగ్ టు కాల్ దీన్ని ఫ్లోరింగ్ అని అంటారు. సో ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అండ్ నెక్స్ట్ పర్సెంటైల్ సింబల్ ఉంటుంది. ఈ పర్సెంటైల్ సింబల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ మాడ్యులే. వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ వన్ as మాడ్యులే. మాడ్యులే. సో పర్సెంటైల్ సింబల్ is used for an మాడ్యులే పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డబుల్ ఆస్ట్రిక్. ఇప్పుడు యా సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబుల్ ఆస్ట్రిక్. సో డబుల్ ఆస్ట్రిక్ అని అంటే దిస్ వన్ వి కాల్డ్ as పవర్. These are the arithmetic operators we have in the Python. So Python లో ఉన్న arithmetic operators. ఈ ఆపరేటర్స్ అనేవి we are going to use for a mathematical calculation purpose కోసం యూజ్ చేస్తారు. మీకు ఇందులో ఈ థింగ్ తెలుసు, ఇది అడిషన్ అంటే ఏంటిది, సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది, మల్టిప్లికేషన్ అంటే ఏంటిది, డివిజన్ అంటే ఏంటిది అనేది. సో యు నో దట్ వన్. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది, ఫ్లోరింగ్ అండ్ నెక్స్ట్ మాడ్యులే అండ్ అయినా పవర్. సో ఈ పవర్ అనేది ఏంటిది అనేది కూడా నేను ఫస్ట్ క్లాసెస్ లో చెప్పాను. అంటే పవరింగ్ 2 power 5 3 power 5 అని చెప్పి మనం ఇలా డినోటెడ్ విత్ అన్న డబుల్ ఆస్ట్రిక్ తో డినోట్ చేస్తాము పైథాన్ లో అని చెప్పాను పవరింగ్. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఫ్లోరింగ్ అండ్ అన్న మాడ్యులే ఏంటిది, ఇది ఎక్స్ట్రా థింగ్ ఏదైతే ఉందో ఇది ఏంటిది అని అంటే ఇక్కడ ఈ ఫ్లోరింగ్ మాడ్యులే. సో మన సపరేట్ గా అడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది అనేది చెప్పనవసరం లేదు. అక్కడ ఈ ఫ్లోరింగ్ కి మాడ్యులేకి డిఫరెన్స్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 థింగ్స్. ఇక్కడ ఏంటిది, స్లాష్ ఉంది, డబుల్ స్లాష్ ఉంది అండ్ నెక్స్ట్ మాడ్యులే ఉంది, పర్సెంటేజ్. ఈ 3 థింగ్స్ ఉన్నాయి. అయితే ఈ 3 కూడా ఏం చేస్తాయనంటే డివిజన్ చేస్తాయి. స్లాష్, డబుల్ స్లాష్ అండ్ నెక్స్ట్ మాడ్యులే. ఈ 3 కూడా ఏం చేస్తాయి, డివిజన్ మాత్రమే చేస్తాయి. అయితే ఇక్కడ డివిజన్ చేస్తాయి కానీ ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ద 3 థింగ్స్. ఈ 3కి రిజల్ట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, 3 కూడా డివిజన్ చేస్తాయి. ఇప్పుడు నేను 5 divided by 2 చేయాలని అనుకోండి, నేను ఇక్కడ 5/2 అన్న తీసుకోవచ్చు, 5 flooring 2 అన్న 5 flooring అని అంటారు, 5 flooring 2 అని తీసుకోవచ్చు, లేకపోతే 5 module by 2 అన్నది తీసుకోవచ్చు. సో ఈ 3ట్లలో ఏదైనా తీసుకోవచ్చు డివిజన్. కానీ ఈ 5/2 చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, 5 flooring 2 చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది అండ్ 5 module by 2 చేసినప్పుడు ఒక వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ 3 యొక్క డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు స్లాష్. సో స్లాష్ అనేది ఏంటంటే ఇక్కడ గెట్స్ అన్న ఎగ్జాక్ట్ కోషంట్ వాల్యూ. కోషంట్ వాల్యూ ఇన్ ఫ్లోట్ డాటా టైప్. ఫ్లోట్ డాటా టైప్ లో ఎగ్జాక్ట్ కోషంట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఏది, స్లాష్ చేసినప్పుడు అంటే డివిజన్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎగ్జాక్ట్ కోషంట్ వాల్యూ అనేది వస్తుంది. అదే నేను డబుల్ స్లాష్ అనేది యూజ్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ డూ అన్ డబుల్ స్లాష్. సో ఈ డబుల్ స్లాష్ అనేది యూజ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఇక్కడ ఏంటంటే డబుల్ స్లాష్ యూజ్ చేస్తే కోషంట్ వాల్యూ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్ లో వస్తుంది. ఇంటీజర్ ఫార్మాట్ లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. కోషంట్ వాల్యూ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్ లో వస్తుంది. అదే మాడ్యులే. సో ఇఫ్ ఐ టేక్ మాడ్యులే కానీ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ రిమైండర్ వాల్యూ అనేది వస్తుంది. అంటే రిమైండర్ ఎంత మిగులుతుందో ఆ రిమైండర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ రిమైండర్ వాల్యూ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్. సో దిస్ 3 థింగ్స్ అనేది మనకి ఇక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ కోషంట్ వాల్యూ ఇన్ ద ఫ్లోట్ డేటా టైప్, కోషంట్ వాల్యూ ఇన్ ఇంటీజర్ ఫార్మాట్ అండ్ పర్సెంటైల్ రిమైండర్ వాల్యూ ఇన్ ద. సో ఈ ఫార్మాట్లలో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డాటా అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నేను ఇఫ్ ఐ గెట్ ఇప్పుడు చూడండి, నేను 5 divided by 2 ఇఫ్ ఐ డూ
5 divided by 2. Just a minute. యా సో ఏంటిది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ స్లాష్ కి, ఈ డబల్ స్లాష్ కి అండ్ ఈ యాస్టిక్ సింబల్, సారీ, పర్సెంటైల్ సింబల్ కి డిఫరెన్స్ ఏంటంటే మూడు డివిజన్ జరుగుతాయి. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ గా 5 divided by 2 చేస్తే వాట్ ద వాల్యూ విల్ గెట్? యా సో 5 divided by 2 చేస్తే ఎంత వస్తుంది? 2.5. నార్మల్ గా 5 divided by 2 చేస్తే 2.5 వస్తుంది. కాబట్టి ఇన్ ద పైథాన్ లో కూడా వెన్ వి డివైడ్ దిస్ నెంబర్, సో 5 divided by 2 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ సేమ్ థింగ్ 2.5 అనే వస్తుంది. అదే ఇప్పుడు సేమ్ థింగ్ ఇఫ్ ఐ డివైడెడ్ విత్ 6 divided by 2 చేశాను అనుకోండి, వాట్ ద వాల్యూ విల్ గెట్? 3. నార్మల్ గా 3 వస్తుంది. కానీ నేనేం చెప్పాను, ఎగ్జాక్ట్ కోషియంట్ వాల్యూ ఇన్ ఫ్లోట్ డాటా టైప్ లో వస్తుంది అని చెప్పాను. సో ఫ్లోట్ డాటా టైప్ అని అంటే 3 ని మనం ఎలా రాస్తాం ఫ్లోట్ డాటా టైప్ లో? సో 3.0 మనకు అవుట్పుట్ అనేది ఇంత ఆ ఫార్మాట్ లోనే వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ఫ్లోట్ వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఎప్పుడు చేస్తే వెన్ బి డివైడెడ్ విత్ అన్ స్లాష్ తోటి డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ కోషియంట్ వాల్యూ ఇన్ ఫ్లోట్ డాటా టైప్ లో వస్తుంది అనమాట. నాకు ఫ్లోట్ డాటా టైప్ వద్దు, నాకు ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే నాకు కావాలి అంటే ఇప్పుడు మనము నార్మల్ గా ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ డివైడెడ్ 5 divided by 2 చేస్తే 5 2 టేబుల్ లో డివైడ్ అవుతుందా? 5 అనేది 2 టేబుల్ లో డివైడ్ అవుతుందా? కాదు. 5 అనేది 2 టేబుల్ లో డివైడ్ కాదు. అంటే ఇప్పుడు ఇట్లా 5 ఉంటే ఇఫ్ యు సీ దట్ వన్, సో 2 2 2 जा 2 2 जा 4, 2 2 जा 4. సో 4 అని అంటే ద రిమైండర్ ఏం మిగులుతుంది ఇక్కడ? విల్ గెట్ ఇన్ రిమైండర్ ఇట్స్ అనే 1. అయితే ఇప్పుడు మనం ఏంటిది అంటే 2 టేబుల్లో 5 అనేది వెళ్ళదు, కానీ ఏంటిది 2 2 जा 4 చేసినప్పుడు రిమైండర్ 1 మిగులుతుంది. మిగిలినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 యాడ్ చేసి 2 5 जा 10 అని చెప్పి మనం ఎగ్జాక్ట్ డివిజన్ అనేది చేస్తాం. కానీ అలా ఎగ్జాక్ట్ డివిజన్ కాకుండా ఏదైతే మనకి ఇక్కడ మిగిలిపోతుందో కోషియంట్ వాల్యూ, దట్ కోషియంట్ వాల్యూ ఇస్ అన్ ఇంటీజర్ వాల్యూ. అంటే ఇప్పుడు ఏంటిది కోషియంట్ వాల్యూ ఇన్ ఇంటీజర్ వాల్యూ. అంటే వెన్ వి డూ అన్న ఫ్లోరింగ్, మనం ఇప్పుడు ఫ్లోరింగ్ చేసినప్పుడు అంటే 5 mod ఫ్లోరింగ్ బై 2 చేసినప్పుడు విల్ గెట్ అన్న వాల్యూ ఇస్ అన్న 2 అని వస్తుంది. అంటే కోషియంట్ వాల్యూ మాత్రమే వస్తుంది, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ రాదు. పాయింట్ కి ముందు ఏదైతే ఉంటుందో దాన్ని కోషియంట్ వాల్యూ అంటారు. ఆ కోషియంట్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. అంటే నీకు ఓన్లీ కోషియంట్ వాల్యూ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డూ అన్న ఫ్లోరింగ్ అనేది చేస్తాం ఇన్ ద ఇంటిగ్రల్ పార్ట్ లో మీకు కావాలి అని అనుకుంటే. సో నీకు ఎగ్జాక్ట్ కోషియంట్ వాల్యూ నీకు తెలియాలి అని అనుకుంటే వీ నీడ్ టు డూ అన్న డివిజన్. అప్పుడు పాయింట్లలో వస్తుంది వాల్యూ మీకు ఎగ్జాక్ట్ అని అంటే మళ్ళీ పాయింట్ యాడ్ చేసుకొని యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది మీకు అక్కడ వస్తుంది. సో ఇక్కడ ఈ కేసులలో వీ కెన్ గెట్ ఇన్ అన్న ఫ్లోరింగ్ అనేది ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. లేదు నాకు ఆ రిమైండర్ ఎంత మిగులుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు 5 ని 2 తో డివిజబుల్ అవుతే కాదు, రిమైండర్ అనేది సంథింగ్ మిగులుతుంది. ఆ రిమైండర్ ఎంత మిగిలిందో తెలుసుకోవాలి. నాకు రిమైండర్ వాల్యూ ఐ నీడ్ టు గెట్ అని అంటే అప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే 5 మోడ్యులే బై 2. సో 5 మోడ్యులే బై 2 చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది? 1. సో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ 3 డివిజనే జరుగుతున్నాయి. స్లాష్ అని అంటే కూడా డివిజనే జరుగుతుంది, ఫ్లోరింగ్ అన్నా కూడా డివిజనే జరుగుతుంది, డబల్ స్లాష్ అన్నా డివిజనే జరుగుతుంది, అండ్ పర్సెంటైల్ అన్నా కూడా డివిజనే జరుగుతుంది. కానీ స్లాష్ అని అంటేనేమో ఎగ్జాక్ట్ కోషియంట్ వాల్యూ ఇన్ ద ఫ్లోట్ వాల్యూలలో ఫ్లోట్ డాటా టైప్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ డబల్ స్లాష్ అని అంటేనేమో కోషియంట్ వాల్యూ ఇన్ ఇంటిగ్రల్ టైప్ లో వస్తుంది అన్నమాట. ఇంటిజర్ వాల్యూలో దే ఆర్ గోయింగ్ టు గెట్
అండ్ నా పర్సెంటైల్ అంటేనేమో రిమైండర్ వాల్యూ, ఎంత రిమైండర్ మిగులుతుందో డివిజన్ చేసినప్పుడు ఎంత రిమైండర్ మిగులుతుందో ఆ వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నేను 6 మాడ్యులే బై 2 చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? 6 మాడ్యులే బై 2 చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది? 0. అంటే ఒకవేళ మీకు రిమైండర్ వాల్యూ 0 గానీ ఉంది అని అంటే దట్ నెంబర్ హ్యాస్ బిన్ డివైడెడ్ విత్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తోటి డివిజబుల్ అయ్యింది అని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు ఫర్దర్ క్లాసెస్లలో మనం ఇప్పుడు ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ సో అండ్ సో నెంబర్ తోటి డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి అని అంటే అప్పుడు మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఈ మాడ్యులే అనే కాన్సెప్ట్. మాడ్యుల్ అనే కాన్సెప్ట్ లోనే కదా మన డివిజబుల్ అయిందో లేదో అనేది తెలుసుకునేది. అంటే రిమైండర్ వాల్యూ అనేది 0కి ఈక్వేట్ చేసాము అని అంటే దాట్ నెంబర్ హాస్ బిన్ డివిజబుల్. ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ డివిజబుల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మాడ్యులే చేయాలి. ఆ మాడ్యులే చేసి దాన్ని ఈక్వేట్ చేయాలి. అది మళ్ళీ దాన్ని కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేయడం అని జరుగుతుంది. అది మీరు ఫర్దర్ గా అర్థమవుతుంది. జస్ట్ ఇది గుర్తు పెట్టుకోండి, ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటిది? మాడ్యులే అనేది యూజ్ చేయాలన్నమాట. సో మాడ్యులే అనేది యూజ్ చేసి we need to get that నెంబర్ అనేది గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది 5 డివైడెడ్ బై 2 చేస్తేనేమో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 5 డివైడెడ్ బై 2 చేస్తేనేమో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ వాల్యూ ఇస్ 2.5 అని వస్తుంది. అదే 5 ఫ్లోరింగ్ బై 2 చేస్తేనేమో 2 అని మాత్రమే వస్తుంది. అదే 5 మాడ్యులే బై 2 చేస్తేనేమో రిమైండర్ వాల్యూ 1 అని వస్తుంది. అంటే రిమైండర్ ఎంత మిగులుతుందో అంత వస్తుంది. మూడు కూడా డివిజనే జరుగుతాయి, కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతోటి అంటాం. సో ఫస్ట్ స్లాష్ అనేదేమో డివిజన్ అంటాం, సెకండ్ డబల్ స్లాష్ అనేదేమో ఫ్లోరింగ్ అని అంటాం, సెకండ్ మాడ్యుల్ పర్సెంటైల్ అనేమో వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ మాడ్యులే అని అంటాం. మూడు కూడా డివిజనే, కానీ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సో డివిజన్ కి ఫ్లోరింగ్ కి మాడ్యులేకి డిఫరెన్స్ అనేది. సో ఇది ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పవరింగ్ వాల్యూ అనేది సింపుల్ థింగ్. అంటే ఇప్పుడు డబల్ ఆస్టిక్. సో ఇఫ్ ఐ యూజ్ అన్న డబల్ ఆస్టిక్ కానీ యూజ్ చేస్తే అంటే ఇప్పుడు నార్మల్ గా నీకు 2^3 అని నేను వాల్యూ 2^3 అంటే వాల్యూ ఎంత? ఎలా వచ్చింది 8 అనేది? 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 2 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్. అది నేను ఇక్కడ తెలుసుకోవాలి అని అంటే నేను ఇక్కడ ఎలా రాయాలి? 2 డబల్ ఆస్టిక్ 3 అని చెప్పి నేను రాయాలి. అంటే 2ని పవరింగ్ ఆఫ్ అండ్ 3 డబల్ ఆస్టిక్ ఇండికేట్స్ అన్న పవర్ వాల్యూ. అంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ అన్న పవరింగ్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న డబల్ ఆస్టిక్. సో 2^3. సో 2^3 అని అంటే ద వాల్యూ విల్ గెట్ అన్న 8. సో 8 అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న అవుట్పుట్ అనేది వస్తుంది. సో 2^3 అని అంటే 8 అనమాట. అంటే పవరింగ్ అనేది చేసుకోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న పవరింగ్ వాల్యూస్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు లెట్ మీ రైట్ అన్న ప్రోగ్రామ్ రిలేటెడ్ దిస్ అర్థమెటిక్ ఆపరేటర్ రిలేటెడ్ గా లెట్ మీ రైట్ అన్న కోడ్. ఇప్పుడు నేను ఒక 2 నెంబర్ తీసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులే, ఫ్లోరింగ్ అండ్ పవరింగ్ అన్ని కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. 2 నెంబర్స్ బేస్ చేసుకొని ఒక జస్ట్ 2 నెంబర్స్ ఎంటర్ చేసి ఐ నీడ్ టు గెట్ ఆల్ ద అర్థమెటిక్ రిజల్ట్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమైతున్నాయో అవన్నీ నేను చేసి చూపెడతాను. అదే ఇక్కడ జస్ట్ మీరు ఈ ఆపరేటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయని మాత్రమే ఇక్కడ తెలుసుకుంటారు. ఫర్దర్ గా మీరు ఆ ఆపరేటర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేసి ఎక్కడ చేయాలి అనేది బై యూజింగ్ ఇన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి చేస్తారు. జస్ట్ ఇక్కడ ఆపరేటర్ ఏంటిది, ఆపరేటర్ యూజ్ చేసి ఆ ఆపరేటర్ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మాత్రమే తెలుసుకుంటారు. ఇప్పుడు ఆపరేటర్ ని బట్టి దాని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందని మాత్రమే. ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలని ఫర్దర్ టాపిక్స్ లలో లైక్ కంట్రోల్ ఫోర్స్ అనే టాపిక్ ఉంటే మీరు అక్కడ యూజ్ చేస్తుంటారు. డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ ని బట్టి మీరు ఏం కావాలనుకుంటే అది యూజ్ చేస్తుంటారు. డిపెండ్స్ ఆన్ దట్. ఓకేనా? సో అవి ఫర్దర్ గా ప్రోగ్రామ్స్ అనేది ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు లెట్ మీ రైట్ అన్న ఇప్పుడు నేను ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను 2 నెంబర్స్ అనేవి నేను డైరెక్ట్ గా తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి నేను ఒక క్వశ్చన్ అడిగి ఒక 2 నెంబర్ తీసుకొని సో అండ్ సో చేయండి అని అంటే ఆ 2 నెంబర్స్ ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఇప్పుడు నేను పర్టికులర్ గా ఈ నెంబర్ అని చెప్తే మాత్రమే మీరు డైరెక్ట్ గా తీసుకోవాలి. ఇంతకుముందు ఒక వేరియబుల్ 2 వేరియబుల్స్ ఏబి అనే వేరియబుల్ అంటే a = 10 b = 20 అని చెప్పి నేను ఇలా తీసుకున్నా. ఐ టేకెన్ దిస్ థింగ్ a = 10 b అంటే ఇక్కడ నేను a వాల్యూ 10 అని చెప్పి b వాల్యూ 20 అని చెప్పి ఫిక్స్ చేశాను. నేను ఇప్పుడు అలా చెప్పట్లేదు. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ ద నెంబర్స్ బై టేకింగ్ ఫ్రమ్ ది యూజర్ నుంచి యాజ్ ఏ ఇన్పుట్ గా తీసుకొని మేక్ ఏమైనా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయండి అని చెప్తే మీరు అప్పుడు ఇలా తీసుకోకూడదు. డైరెక్ట్ గా ఇలా తీసుకోకుండా మీరు ఏంటిది ఏ యొక్క వాల్యూని బి యొక్క వాల్యూని ఇది టు ఎంటర్ ఎట్ ద అవుట్పుట్ లో ఎంటర్ చేయాలి.
సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. హూ హావ్ లిసన్ దే నో అబౌట్ దట్ వన్. సో ఇప్పుడు ఏంటిది, ఇన్పుట్ అనే అవుట్పుట్ లో వాల్యూ ఎంటర్ చేయాలంటే విని టేకెన్ అనే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఒక్క వాల్యూ నేను అవుట్పుట్ లో ఎంటర్ చేయాలి. ఎందుకు అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను, నేను ఇక్కడ 2 నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 2 నెంబర్స్ ఇదే అని చెప్పి నేను తీసుకోవట్లేదు, నా ఇష్టం, నేను ఏమన్నా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఐ నీడ్ టు యూజ్ అన్న ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ. సో ఐఎమ్ టేకింగ్ అన్న ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఏంటిది ఎంటర్. సో ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి, ఎంటర్ ఎనీ నెంబర్, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అని చెప్పి మీరు అలా ఏదైనా రాసుకో. నేను ఇక్కడ 2 నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ రాయడం కూడా అలానే రాస్తున్నాను, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటే ఒక ఫస్ట్ నెంబర్ ని ఎంటర్ చేయండి అన్నట్టు. అయితే మనకు ఒక విషయం తెలుసు, ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా కిందకి కన్సిడర్ అవుతుంది. బట్ ఐ వాంట్ టు గెట్, ఇప్పుడు నేను ఇంటిగ్రల్ వాల్యూస్ ని నేను ఏమంటారు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ నేను ఇంటిజర్ వాల్యూస్ కి చేద్దామని అనుకుంటున్నాను. అది నా రిక్వైర్మెంట్. మీరు ఫ్లోట్ వాల్యూస్ కి చేద్దామని అనుకుంటే ఫ్లోట్ చేయండి, మీరు కాంప్లెక్స్ వాల్యూని చేయాలనుకుంటే కాంప్లెక్స్ తీసుకోండి, మీరు బులియన్ వాల్యూస్ ని చేయాలనుకుంటే బులియన్ తీసుకోండి, మీరు ఏ టైప్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే ఆ థింగ్. మీరు ఇక్కడ నేను బులియన్, మరి సార్ ఫ్లోట్ అంటే ఓకే, కాంప్లెక్స్ అంటే ఓకే, మరి బులియన్ టైప్ లో ఎలా చేస్తాం, అవి ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ఇవే ఉంటాయి కదా అంటే, ఇక్కడ మీకు అక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ట్రూ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ 1 అండ్ ఫాల్స్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ 0. ట్రూ ప్లస్ ట్రూ అని చెప్పి మీరు ప్రింట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ అన్ రిజల్ట్ యాజ్ అన్ 2 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ట్రూ ప్లస్ ట్రూ అని ప్రింట్ ట్రూ ప్లస్ ట్రూ అని ఇచ్చారనుకోండి, మీకు ఏం ప్రింట్ అవుతుంది, ట్రూ ప్లస్ ట్రూ అని చెప్పి ప్రింట్ అవ్వదు, లేకపోతే ట్రూ అని చెప్పి అలా ఏం ప్రింట్ అవ్వదు. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 2, అవుట్పుట్ 2 అని. ఆ 2 ఎలా వచ్చింది, ఆ ట్రూ అని అంటే నథింగ్ బట్ వాల్యూ ఇస్ అన్ 1, 0 అని అంటే ఫాల్స్. అలా గుర్తుపెట్టుకొని అది క్యాలిక్యులేషన్ అలా జరుగుతుంది అనమాట. ఓకేనా, బూలియన్ వాల్యూ. ఇప్పుడు నేనేంటిది, ఈ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసిన వాల్యూని ఐఎమ్ కన్వర్టింగ్. సో ఐ ఎంటర్డ్ అన్న ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పి ఎంటర్ చేశాను. అయితే ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశానో, సో దట్ నెంబర్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేస్తే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా కిందకి కన్సిడర్ అవుతుంది. సో కాబట్టి ఐ నీడ్ టు డూ టైప్ కాస్టింగ్ అనేది చేయాలి. అంటే ఇన్పుట్ దాన్ని మొత్తాన్ని కూడా నేను ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలి. నేను ఇంటీజర్ డేటా టైప్ లో కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ అని చెప్పి వీ నీడ్ టు కన్వర్ట్ ఆల్ ద థింగ్స్, దీన్ని కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఫర్ ద సెకండ్ నెంబర్. సో ఇక్కడ బి అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. సో దాన్ని కూడా ఎట్ అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాం. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏంటిది, ఇన్పుట్ అనేది వి నీడ్ టు యూజ్ ద ఫంక్షనాలిటీ. సో ఎంటర్ సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో సెకండ్ నెంబర్ ని ఏదైతే ఎంటర్ చేస్తున్నామో, సో ఈ దాన్ని కూడా వి నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్. ఎందుకనంటే ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా. సార్ మరి ఇదేదో మీరు డైరెక్ట్ గా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాయొచ్చు కదా అని అంటే రాయొచ్చు, కానీ మీరు ఒక స్టెప్ బై స్టెప్ లో మాత్రమే నేర్చుకోండి ప్రోగ్రామింగ్ అనేది. మీరు ఇలా కాకుండా ఇప్పుడు సి వేరియబుల్ ఎంటర్ చేయాలంటే సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి మీరు ఇలా రాయకండి. ఎప్పుడు కూడా మీరు కూడా ప్రాక్టీస్ అనేది ఈ విధంగా చేయకండి. మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా సరే మీరు అనుకోండి ఇలా ఇలా చేయాలి, ఇది స్టెప్ చేయాలని. మీరు బయటకు అనాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రోగ్రామ్ మిమ్మల్ని మీరు, అంటే ఫస్ట్ నేను ఒక వాల్యూ అవుట్పుట్ లో ఎంటర్ చేయాలి. అవుట్పుట్ లో వాల్యూ ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి. ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి మీరు ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఈ ఇన్పుట్ లో ఎంటర్ చేసింది ఏదైనా సరే స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏ డేటా టైప్ లో కావాలి నాకు వాల్యూస్, ఇంటీజర్ లో కావాలనుకుంటే ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ లో కావాలనుకుంటే ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పి యూ నీడ్ టు రైట్ దట్. ఓకేనా, సో మీరు ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటే మీరు అలా. నేను ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాను. వీటి యొక్క నేను క్యాల్కులేషన్స్ ఏవైతే వస్తాయో నేను అవి ప్రింట్ చేద్దామని అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ చేద్దామని అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రింట్ చేయడానికి ఐ కెన్ గివ్ అన్ ప్రింట్. ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని చెప్పి ఇచ్చి కామా ఏ, ఇక్కడ ఏ వాల్యూ అనేది నేను ప్రింట్ చేస్తాను. కామా ఏ. సేమ్ అలాగే లెట్ మీ ప్రింట్ అన్న బి వాల్యూ. సో బి వాల్యూ ప్రింట్ చేయాలని అనుకుంటే ద వాల్యూ ఆఫ్
the value of b is comma b. The value of a is a and the value of b is b. So these values we need to enter. So the value of a is a and the value of b is b. సో ఇది టూ థింగ్స్ అనేది మనం అక్కడ ప్రింట్ అంటే నేను ఇక్కడ జస్ట్ నా రిక్వైర్మెంట్ లో నేను ప్రింట్ చేసుకున్నా ఏ వాల్యూ మీ రిక్వైర్మెంట్ లో క్వశ్చన్ లో జస్ట్ మీరు అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయండి అని అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయండి. సో ఇప్పుడు నేను ఏంటిది వి నీడ్ టు డూ అన్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ ఫ్లోరింగ్ మోడ్యులే అండ్ పవరింగ్ ఇవి నేను చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే నేను ఇప్పుడు ఏంటిది డైరెక్ట్ గా నేను ద సమ్ ఈజ్ ద సబ్ట్రాక్షన్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఈజ్ ద డివిజన్ ఈజ్ అని చెప్పి కాకుండా మీరు ఏ నెంబర్స్ మధ్యలో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్స్ తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ టూ వేస్ లో చేయొచ్చు. ఒకటేమో డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని మనము ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అంటే ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఒక సి అని ఒక వేరియబుల్ డి అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేయొచ్చు. లేదు అన్నట్టు డైరెక్ట్ గా యూ కెన్ ప్రింట్ అన్న ఏ ప్లస్ బి వాల్యూ అనేది కూడా మీరు ప్రింట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎలా ప్రింట్ చేస్తారు బై యూజింగ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి ఏ వాల్యూస్ కామా ఏ అంటే సమ్ ఆఫ్ 10 20 తీసుకుంటే సమ్ ఆఫ్ 10 and 20 ఈస్ అని చెప్పి అలా రావాలి. సో 30 40 తీసుకుంటే ద సమ్ ఆఫ్ 30 and 40 ఈస్ అని చెప్పి సో మీకు అలా రావాలని చెప్పి ఐఎమ్ గివింగ్ దిస్ అండ్ ఈస్ ఇక్కడ ఏంటిది ఏ ప్లస్ బి క్యాల్కులేషన్ చేయాలి కాబట్టి we need to do a plus b. The sum of a and b is a plus b అని చెప్పి we need to write the statement. సో ఈ స్టేట్మెంట్ అనేది రాయాలి. సో ఇప్పుడు సమ్ చేసాను. సో సేమ్ లేక సబ్ట్రాక్షన్ మీరు మొత్తం సబ్ట్రాక్షన్ అని చెప్పి రాయాలి, లేకపోతే ద అడిషన్ ఆఫ్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ ద డిఫరెన్స్ ఆఫ్. సో మీరు ఇలా నేను షార్ట్ ఫామ్ లో ద సబ్ ఆఫ్ అని చెప్పి రాసి సో ఐమ్ గెటింగ్ ఏ మైనస్ బి వాల్యూ. మీరు ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు క్యాలిక్యులేషన్, లేదంటే ఈ ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేయొచ్చు. సిని డిని ఈని ఇలా ఏదో ఒక వేరియబుల్ లో మీరు స్టోర్ చేసి మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది నేను డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రింటింగ్ డైరెక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఏ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే యాస్టిక్. సో ఇక్కడ కూడా షార్ట్ ఫామ్ లో మల్ అని చెప్పి రాస్తున్నాం. I'm writing in a mul. The division of a slash b. Division and next flooring. మీరు నాలాకి ఇలా కాపీ పేస్ట్ చేయకండి. సో యూ నీడ్ టు రైట్. మీరు రాస్తేనే ప్రోగ్రామింగ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది అర్థమవుతుంది. ఫ్లోర్ అని చెప్పి రాసుకోండి. మీ ఇష్టం ఎలా ఫ్లోర్ అని చెప్పి రాసుకోండి. నేను జస్ట్ అక్కడ పేరు మీరు మొత్తం షార్ట్ ఫామ్ లో మీరు ఏదైనా రాసుకో, ఫ్లోర్ అని చెప్పి రాసుకో, లేకపోతే ఎఫ్ఎల్ అని చెప్పి రాసుకో, నీ ఇష్టం. నీకు అది అర్థం కాలేదు ఇది ఫ్లోరింగ్ వాల్యూ అని చెప్పి నీకు అర్థం కావడానికి నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మోడ్ అని చెప్పి రాసుకో, మోడ్యులే అని చెప్పి రాయి. యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఫస్ట్ 3 క్యారెక్టర్స్ రాస్తే దాన్నే షార్ట్ కట్ అని వచ్చి సింపుల్ గా ఫ్లోరింగ్ అండ్ పవరింగ్. మీరు పవర్ అని రాసుకోండి, లేకపోతే పిఓడబ్ల్యూ అని చెప్పి రాయండి. ఇది పవర్ ఇది రాసిన పవరే, పిఓడబ్ల్యూఆర్ అని చెప్పి రాసిన పవర్. షార్ట్ ఫామ్ లో మీరు ఏ కెన్ రైట్ ద పవర్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ ఏకి బికి మధ్యలో పవరింగ్ వాల్యూ ఐఎమ్ రైటింగ్ డబుల్ హ్యాష్. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ వన్ ఆల్ ద థింగ్స్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ రన్ చేసే చూడండి ఫస్ట్ ఏం అడుగుతున్నది ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. సో ఐ నీడ్ టు ఎంటర్ ఒక ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
సో ఇప్పుడు నేను 120 అని చెప్పి ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. అది మళ్ళీ ఏమడుతుంది, సెకండ్ నెంబర్ని ఎంటర్ చేయని అంటుంది. సో సెకండ్ నెంబర్ని ఐఎమ్ ఎంటరింగ్ యాజ్ 2 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ సెకండ్ నెంబర్ యాజ్ 2. సో 2 అని ఎంటర్ చేస్తే చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 120, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 2. ద సమ్ ఆఫ్ 120 అండ్ 2 ఎంత, 120 ప్లస్ 2 ఎంత అంటే 122 వచ్చింది. అండ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 120 and 2 is 118. సో వి గాట్ దట్ వన్. 120 into 2 అని అంటే వి గాట్ 240. సో 240 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ డివిజన్ 120 డివైడెడ్ బై 2 చేసినప్పుడు విల్ గెట్ 60 వస్తుంది. ఆ 60 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాబట్టి 0.0 ఫ్లోరింగ్ లో వస్తుంది. డివిజన్ చేసినప్పుడు చెప్పాను ఫ్లోర్ డేటా టైప్ లో వస్తుంది అని చెప్పాను. సో వీఆర్ గెటింగ్ ఫ్లోర్ డేటా టైప్ లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్లోరింగ్ చేసినప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ అనేది వచ్చింది 60. అండ్ ద రిమైండర్ మోడల్ చేసినప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత, ద రిమైండర్ విల్ బి 0. సో వి గాట్ 0. అండ్ నెక్స్ట్ ద పవర్ ఆఫ్ 120 and 2 అంటే 120 and 2 అని అంటే 120 power 2 అని అనమాట. ఫస్ట్ వాల్యూ ఇండికేట్స్ అన్న బేస్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఇండికేట్స్ అన్న పవరింగ్ వాల్యూ. రెండు వాల్యూస్ తీసుకున్నప్పుడు అందులో ఫస్ట్ వాల్యూ ఇండికేట్స్ అన్న ఫస్ట్ బేస్ వాల్యూ అండ్ నేను సెకండ్ వాల్యూ ఇండికేట్స్ అన్న పవర్ వాల్యూ. అంటే 120 స్క్వేర్ 120 స్క్వేర్ చేస్తే 14400 అని చెప్పి వాల్యూ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో అలా వస్తుంది అనమాట. సో ఇలా ఏ వాల్యూ తీసుకున్నా సరే ఇప్పుడు మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేశారు అనుకోండి, మళ్ళీ అడుగుతుంది వాల్యూ. ఇక్కడ మనం డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి యూ నీడ్ టు ఎంటర్ దట్ వాల్యూ. ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తున్నాను, నెక్స్ట్ 20 ఎంటర్ చేస్తున్నాను. ఈ 10 కి 20 కి మధ్య రిజల్ట్ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో 10 20 అడిషన్ is 10, subtraction is -10 and multiplication is 200 and flooring is 0.5. ఇంటిగ్రల్ పార్ట్ వచ్చేసరికి 0 వచ్చింది ఫ్లోర్, సారీ డివిజన్ వాల్యూ 0.5, ఫ్లోరింగ్ వాల్యూ వచ్చేసరికి 0, మాడ్యులే వచ్చేసరికి 10, రిమైండర్ 10 మిగులుతుంది. 10 డివైడెడ్ బై 20 చేస్తే 20 డివైడెడ్ బై 10 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 10 వస్తుంది కదా. సో వి గాట్ అనదర్ సేమ్ థింగ్. సారీ 20 డివైడెడ్ బై 10 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్, సారీ 10 డివైడెడ్ బై 20. అండ్ నెక్స్ట్ 10 power 20 అంటే 10 ని 20 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 10 మల్టిప్లై చేస్తే దట్ బిగ్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అంత వాల్యూ వస్తుంది. సో ఇలా మనం ఏ నెంబర్స్ యొక్క ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మాత్రమే. ఈ ఫర్దర్ గా మనం ప్రోగ్రామింగ్ లలో యూజ్ చేస్తాం. ఇక్కడ ఆపరేటర్స్ లలో ఈ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ఆపరేటర్ యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పి మాత్రమే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ an arithmetic operator. And next we have a next operator is an assignment operator, comparison operator, logical, bitwise, what operators గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.